రెండోసారి ఎంపీగా గెలిచి కేంద్ర సహాయ మంత్రి అయి కూడా సంవత్సరం గడిచిన బండి సంజయ్ కేంద్రం నుంచి చిల్లిగవ్వ తేలేదని బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఎద్దేవా చేశారు. కరీంనగర్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈజీఎస్ అమృత్ లాంటి ఆన్గోయింగ్ పథకాల పనులను చూపెట్టి సంబంధాల పేరిట అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం బీజేపీ నేతలు చేస్తున్నారన్నారు. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఎలాంటి అభివృద్ధి చేయకున్నా బీజేపీ నేతలు సంబరాలు నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. బండి సంజయ్ చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నవోదయ పాఠశాలలు, సైనిక్ స్కూల్స్ మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. వేములవాడ, కొండగట్టు, ఎల్లందుకుంట ఆలయాలను ప్రసాద్ స్కీమ్లోని చేర్చి అభివృద్ధి చేయాలన్నారు. కరీంనగర్ నుంచి తిరుపతికి ప్రతిరోజు రైలు నడిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరీంనగర్ అభివృద్ధి కోసం 200 కోట్లు మంజూరు చేయించాలన్నారు. డంపియార్డ్ తొలగింపుకు ఇస్తామన్న 100 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి పాటుపడిన బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్లపై ఇప్పటికైనా దుష్ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్ పార్టీ బహిరంగ చర్చకు సిద్ధం, మరి మీరు సిద్ధమా అని నిలదీశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కొత్తపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్రరాజు, కొత్తపల్లి మండలం మాజీ వైస్ ఎంపీపీ ముఖ్య తిరుపతి నాయక్, బీఆర్ఎస్ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, కరీంనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, బీఆర్ఎస్ నగర బొంకూరి మోహన్, బీఆర్ఎస్ పార్టీ నగర మైనార్టీ అధ్యక్షులు షౌకత్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు చేతి చంద్రశేఖర్, ఆర్ఏ రవిగౌడ్, జెల్లోజి శ్రీనివాస్, డివిజన్ల ఇన్ఛార్జీలు ఎడబోయిన శ్రీనివాసరెడ్డి, నారదసు వసంతరావు, బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు సతినేని శ్రీనివాస్, నాగుల కిరణ్ కుమార్ గౌడ్, నాయకులు మేచినేని పవన్ రావు, నబీ తదితరులు పాల్గొన్నారు. శాఖ మంత్రిని తీసుకొచ్చి అభివృద్ధి ప్రారంభోత్సవాలు చేసిర్రు, అది మీ ఖాతాలో వేసుకుంటాను. కానీ ప్రజలు నమ్మలే. ఆ రోజు ఆ సభా వేదికగా బీజేపీ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు కరీంనగర్లో ఇబ్బందిగా ఉన్న డంప్ యార్డును వెంటనే తొలగిస్తాం, 100 కోట్లు కేటాయిస్తామన్నారు. ఇయ్యాలకి చిల్లి గవ్వియ్యలే. అది తీసుకొస్తే మీరు తీసుకొచ్చినట్టు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి. పోయిన పార్లమెంటు సభ్యునిగా 5 ఏళ్ళు, ఇప్పుడు కేంద్ర మంత్రిగా రెండోసారి పార్లమెంటు సభ్యులుగా ఎన్నుకున్న తర్వాత కేంద్ర సహాయ మంత్రిగా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి తీసుకురాలే. ఇవి దేశంలో ఆన్గోయింగ్ స్కీమ్ అంతా నేనే చేస్తున్నాను. మీరు జబ్బలు కొట్టుకున్నాడు, దానికి తగ్గట్టు మీ బీజేపీ నాయకులు టీవీల ముంగట, పేపర్ల ముంగట, సోషల్ మీడియాలో వైరల్ చేసుడు, అది ప్రజలంతా గమనిస్తున్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రజలు, కరీంనగర్ నగరానికి సంబంధించిన ప్రజలు గమనిస్తున్నారు. ఇక నమ్మరిగా అబద్ధం ఒక్కసారో 2 సార్లో 3 సార్లు నమ్మేయగలుగుతారు, కానీ అబద్ధం తొందరనే బయటపడుతుంది. నిజం ఎప్పుడు నిలకడగుంటుంది. నిజాలు తెలిసిపోయినాయి, మీతో ఏం తీసుకొచ్చుడు సాధ్యం కాదు అనేది ప్రజలకు తెలిసిపోయింది. ఇప్పటికైనా కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు క్షమాపణ చెప్పవలసిన అవసరం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారి మీద ఉంది.